రవ్వలో ఉల్లిపాయలు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసి ఇవ్వచ్చు. పిల్లలైతే ఇష్టంగా తినేస్తారు. మరి రవ్వలో ఉల్లిపాయలతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు సూజీ రవ్వను అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా, ఒక కప్పు అయితే వేసుకుంటున్నాను. అదే కప్పుతో పావు కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి. ఇలా రెండు కూడా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఈ రవ్వని నానబెట్టేసుకుందాము ఒక 10 నిమిషాలు. ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళనే చూసుకొని ఈ విధంగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము. ఈలోపు రవ్వ నానిపోతుంది మనకి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా వేరొక బౌల్ అయితే తీసుకొని ఇలా అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా ఆనియన్ని కట్ చేసేసుకుని వేసేసుకొని ఒక బౌల్లోకి ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాము. ఎక్కువ తీసుకుంటే మీరు ఆనియన్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి, రవ్వ ఎక్కువ తీసుకుంటే. ఇలా మొత్తం కూడాను కలిపేసుకొని ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రవ్వ కూడా నానిపోయింది అండి బాగా. ఇలా బాగా నానిన తర్వాత రవ్వ ఇందులోకే కప్పు, మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పిండిని అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నాను. ఇలా గోధుమ పిండి ఒక కప్పు అయితే వేసేసుకొని మొత్తం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఒకసారి. ఇలా నీళ్ళు చూసుకొని వేసుకోవాలి, ఒకేసారి వేసుకోకుండా. ఇలా ఎక్కడా కూడా ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకుందాము ఈ పిండిని. చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. ఈ రెసిపీని చాలా హెల్దీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాము అంతా కలిసేలాగా. ఇలా ఈ విధంగా ఉండలు అనేది లేకుండా ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకే చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొన్ని ఎక్కువ వేసుకోకూడదు, ఇలా కొన్ని ఆనియన్స్ అయితే వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, అలాగే కొంచెం కొత్తిమీర, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము. ఆనియన్స్ వేసుకోకుండా పర్లేదు, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, తర్వాత వేసుకుంటాం కదా. ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇంకా మనం వెంటనే వేసేసుకోవడమే. మనకు వచ్చేసి ఈ విధంగా ఉండాలి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇలా ఉంటే మనకు కరెక్ట్గా బాగా వస్తుంది. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకుందాము. ఇలా నూనె అనేది వేసేసుకొని ఇలా కొంచెం మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టేసుకున్న ఈ బ్యాటర్ని అయితే అందులోకి వేసుకోవాలి. ఇలా మనం కలిపి పెట్టేసుకున్న ఈ పిండిని ఈ విధంగా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం మందంగానే వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ ఆనియన్ని ఈ విధంగా వేసేసుకోవాలి పైన. ఇలా ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఇటు సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇలా రెండు వైపులా బాగా తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కూడా ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా ఇంకా రెండు వైపులా బాగా
కాల్చుకొని తీసేసుకోవడమే. మీరు ఇంకా కొంచెం కలర్ చేసుకోవాలనుకుంటే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూడండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మరి కొంచెం నూనె అయితే వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 గరిటెలు పిండిని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇందాక ఎలా కాల్చుకున్నామో అలాగే కాల్చుకోవాలి. ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని కొద్దిగా ఇలా వేసుకున్నామో ఇలా ఆనియన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఈ విధంగా అనేసుకున్నాం చేతితో. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా, ఇలా ఒక సైడ్ ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. పైన మీరు కావాలంటే కొంచెం నూనె అయినా వేసుకోవచ్చు. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా ఈ విధంగా మరి ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇటువైపు కూడా బాగా కాల్చుకుందాము. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఇలా మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవడమే. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పిండితో కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు, లేదా చట్నీ అయినా చేసుకోవచ్చు. ఇలాగే కానీ తినచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.